శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అర్జునుడు ఇంద్రుడి యొక్క ఆహ్వానం మేరకు దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ ఆ దేవలోకంలో ఇంద్రుడి యొక్క ఆ ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వాడై అక్కడ ఇంద్రుని ద్వారా అనేకములైనటువంటి దివ్యాస్త్రాలన్నింటినీ పొందాడు. ఆ తర్వాత చిత్రసేనుడి ద్వారా ఆయన గీతముల్లోనూ నృత్యంలోనూ వాద్యంలోనూ కూడా అద్భుతమైనటువంటి ఆ ప్రావీణ్యాన్ని పొందాడు. ఆ పొందిన తర్వాత ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ప్రకారం చిత్రసేనుడు ఊర్వశిని ఆ అర్జునుడిని సేవించమని చెప్పమని పంపిస్తే ఆ చిత్రసేనుడు వెళ్ళి ఊర్వశితోటి విధాలన్నీ చెబితే ఆ ఊర్వశి కూడా చాలా ఆనందించి అంగీకరించింది. ఈ విధంగా ఈ జరిగినటువంటి వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అందువలన తతో విసృజ్య గంధర్వం కృతకృత్యం శుచిస్మిత ఊర్వశి చాకరో స్నానం పార్థ దర్శన లాలస. ఎప్పుడైతే అర్జునుడి దగ్గరికి వెళ్ళి సేవించమని ఇంద్రుని యొక్క ఆజ్ఞ జరిగిందో అప్పుడు ఊర్వశి మిక్కిలి ఆనందభరితురాలైంది. ఎందుకంటే ఎప్పటి నుండో అర్జునుడి యొక్క గుణగణాలన్నీ వింటోంది ఆమె. వింటూ ఆ అర్జునుడి పట్ల ఎంతో మోహం కలిగినటువంటిదే ఉంది ఆమె. అందువలన ఆమె వెంటనే ఈ గంధర్వరాజు అయినటువంటి చిత్రసేనుడిని పంపిన తర్వాత స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఆ ఊర్వశి అర్జునుడిని చూడాలనేటువంటి ఉత్సాహంతో ఉందిట. ఆ ఉత్సాహంతో ఉండి ఆమె చక్కగా స్నానాధికాలు ఆచరించి స్నానాలంకరణైర్షుజ్యై గంధమాల్యైశ్చ సుప్రభై ధనంజయస్య రూపేణ శరైర్మన్మథచోదితై అతివిధ్యేన మనసా మన్మథేన ప్రదీపిత దివ్యాస్తరణ సంస్తీర్ణే విస్తీర్ణే శయనోత్తమే చిత్త సంకల్ప భావేన సుచిత్తానన్యమానస మనోరథేన సంప్రాప్తం రమంతేనం హి ఫాల్గుణం. మనోహరమైనటువంటి కాంతిమంతమైనటువంటి అలంకారాలన్నీ ధరించిందట. చాలా అద్భుతమైన సౌందర్యవతి. అందులో అప్సరశాస్త్రి అనేకములైనటువంటి అలంకరణలన్నీ కూడా ధరించింది. గంధమాల్యాదులతో అలంకరించుకుంది. ధనంజయుణ్ణి తన సౌందర్యంతో ముంచెత్తాలి అని అనుకుందామే. అనుకుని ఆమె మనస్సు చెలించిందిట. మన్మథాగ్ని చేత ఆమె మనస్సు రగిలిపోయిందిట. మనస్సులో అర్జునుడిని ఊహించుకుంటూ అతని పట్ల ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఆమె సుందరమైనటువంటి విశాలమైనటువంటి శయ్యపై తన మనోరథుడైనటువంటి అర్జునుడితోటి క్రీడిస్తున్నట్టుగా ఊహల్లో ఆమె తేలిపోయిందట. అలా ఉన్నటువంటిదే నిర్గమ్య చంద్రోదయనే బిగాఢే రజనీ ముఖే ప్రస్థిత సా పృథుశ్రోణి పార్థస్య భవనం ప్రతి. ఆ సాయంకాలము అయిన తర్వాత చంద్రోదయమైంది. వెన్నెలంతటా చక్కగా వ్యాపించింది. ఆమె తన భవనం నుండి అర్జునుడి భవనానికి బయలుదేరిందట. మృదు కుంచిత దీర్ఘేణ కుముదోత్కరధారిణ కేశహస్తేన లలన జగామాధ విరాజతి. మృదువుగా పొడవుగా ఉండేటువంటి తన యొక్క ఆ ఉంగరాల జుట్టును సవరించుకుంది. నల్ల కలువలను గుత్తిగా చేసి అలంకరించుకుంది. దాంతో విరాజిల్లుతో ఆమె అందంగా నడుస్తూ వెళ్ళిందిట. భ్రూక్షేపాలాప మాధుర్యై కాంత్యా సౌమ్యతయాపి చ శశినం వక్త్రచంద్రేణ సా ఆహ్వయంతి గచ్చతి. ఆమె యొక్క భ్రూ విక్షేపముల చేత, తీయని మాటల చేత, ఉజ్వలమైనటువంటి సౌందర్యము చేత, సౌమ్యంగా మాట్లాడేటువంటి స్వభావము చేత ఆమె తన ముఖచంద్రునితోటి ఆ చంద్రుణ్ణి ఆహ్వానిస్తున్నట్టుగా వెళ్ళిందట. దివ్యాంగ రాగౌ సుముఖౌ దివ్య చందన రూషితౌ గచ్చంచాహార రుచిరౌ స్తనౌ తస్యావల్గతు. ఆమె అలా నడిచి పెడుతుంటే దివ్యమైనటువంటి అంగరాగం దివ్య చందనం పూయబడి మనోహరంగా వయ్యారంగా అలా నడుస్తూ పెడుతోందిట ఆమె. సనోద్వాన సంక్షోభా నమ్యమాన పదే పదే త్రివలీదామ చిత్రేణ మధ్యే నాతీవ శోభన.
చాలా చక్కటి లావణ్యము కలిగినటువంటిది, అట్లాగే అందమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటిది అవడం వల్ల ఆమె నడుస్తుంటే సౌందర్యం అంతా కూడా పోతపోసి నడుస్తున్నట్టుగా ఉందిట. అధో భూధర విస్తీర్ణం నితంబోన్నత పీవరం మన్మథాయతనం శుభ్రం రశనాదామభూషితం ఋషీణామపి దివ్యానాం మనోవ్యాఘాత కారణం సూక్ష్మ వస్త్రధరం రేజే జగనం నిరవజ్యవత్. చక్కటి వస్త్రాలను ధరించింది, అందంగా అలంకరింపబడింది. ఆమెను చూస్తేనే మహర్షులు సైతమే, దేవతలు మహర్షులు సైతమే మోహంలో పడిపోతారు. అటువంటి ఆమె అలాగే నడుస్తూ వెళ్ళిందట. గూఢ గోల్పధర ఉపాదో తామ్రాయిత తలాంగులి కోర్మ పృష్టోన్నతో చాపి శోభేతే కింకిణీ కణవు. ఆమె పాదాలు అలా నడుస్తుంటే దాని మీద ఉండేటువంటి ఆ పాదాలు ఎలా ఉన్నాయంటే చక్కగా తాబేటి వీపులాగా ఎత్తైనటువంటి కింకిణ చిహ్నాలతోటి శోభిస్తున్నాయట. సీధుపానేన చాల్పేన తుష్ట్యాధ మదనేన చ విలాసనైశ్చ వివిధై ప్రేక్షణీయతరాభవత్. అంతేకాకుండా ఆమె దేవతా స్త్రీ, అందువల్ల కొద్దిగా మధు సేవించిందిట. సంతోషంగా ఉంది, ఆనందంతో ఉంది, వయ్యారంగా ఉంది. అలా ఆమె చూడడానికి చాలా ముచ్చటగా ఉందిట. సిద్ధచారణ గంధర్వై సా ప్రయాత విలాసిని బహ్వాశ్చర్యేపి వై స్వర్గే దర్శనీయతమాకృతి సుసూక్ష్మేణోత్తరీయేణ మేఘవర్ణేన రాజత తనురభ్రావృత వ్యోమ్ని చంద్రలేఖే వగచ్చతి. అనేక అద్భుతాలతో నిండినటువంటి స్వర్గంలో అలా వెడుతుంటే ఆమె ఎలా ఉందయ్యా అంటే సిద్ధచారణ గంధర్వులు కూడా ఆమెను చూస్తే మోహపడిపోతారట. అలా ఉందిట. అలాగా ఆకాశంలో మేఘాలతో కప్పబడినటువంటి ఒక చంద్రలేఖ కదలి పెడుతున్నట్టుగా ఉందిట. తత ప్రాప్త క్షణేనైవ మన పవనగామిని భవనం పాండుపుత్రస్య ఫల్గుణస్య శుచిస్మిత. ఆమె మనోవేగ వాయువేగాలతో క్షణకాలంలో పాండుకుమారుడైనటువంటి అర్జునుడి భవనానికి చిరునవ్వుతో వెళ్ళిందిట. తత్ర ద్వారమను ప్రాప్త ద్వారస్థైశ్చ నివేదిత అర్జునస్య నరశ్రేష్ఠ ఊర్వశీ శుభలోచన ఉపాతిష్టత తద్వేస్మా నిర్మలం సుమనోహరం సశంకితమనా రాజన్ ప్రత్యుద్గచ్చత తాం నిశి. ఆ అర్జునుడి భవనం యొక్క ద్వారం దగ్గరికి వరస చేరింది. వెంటనే ఆమె రాకన ద్వారపాలకులు అర్జునుడికి నివేదించారు. ఆ రాత్రి సమయంలో అందమైనటువంటి ఊర్వశి ఆ భవనానికి వచ్చింది. రాత్రి సమయంలో ఆవిడ రావడం అనేటువంటిది తెలుసుకున్నటువంటి అర్జునుడు మనస్సులో ఒక సందేహం కలిగింది. ఆ సందేహంతో ఆమె దగ్గరికి వచ్చాడు. దృష్ట్వైవ చోర్వశీం పార్థ లజ్జా సంవృతలోచన తదాభివాదనం కృత్వా గురు పూజాం ప్రయుక్తవాన్. ఓర్వశిని చూసి అర్జునుడు సిగ్గుతో కళ్ళు దించుకున్నట్ట. అప్పుడు ఆమెకు నమస్కారం చేసి గురుజనోచితంగా గౌరవించాడంటే గురుజనులు వస్తే ఎట్లాగైతే గౌరవిస్తారో అట్లా గౌరవించాట. అర్జునుడు ఆమెని ఆహ్వానించి ఆమెతో అంటున్నట్ట. అభివాదయే త్వాం శిరసా ప్రవరాప్సరసాం నరే కిమాజ్ఞాపయసి దేవి ప్రేష్యస్తే అహముపస్థిత. అర్జునుడు ఆమెకి నమస్కారం చేశాడు. చేసి ఓ అప్సరసల్లో శ్రేష్టమైనటువంటి ఊర్వశి, నీకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నానమ్మా దేవి, నన్ను ఏమని ఆజ్ఞాపిస్తున్నావో చెప్పు, నేను నీ సేవకుణ్ణి అన్నట్ట. ఫాల్గుణస్య వచశ్రుత్వా గత సంజ్ఞాత దోర్వశి గంధర్వవచనం సర్వం శ్రావయామాసతం తదా. ఆ ఫల్గుణుని మాటలు విని ఊర్వశి ఆశ్చర్యపోయిందిట. అప్పుడు ఆ గంధర్వరాజు చిత్రసేనుడు చెప్పిన మాటలన్నిటినీ కూడా అర్జునుడికి చెప్పింది. ఇలాగ యథా మే చిత్రసేనేన కథితం మనుజోత్తమా తత్తేహం సంప్రవక్ష్యామి యథా చాహమిహాగత. ఓ మనుజోత్తమ, చిత్రసేనుడు నాకు చెప్పినటువంటి మాటలను నేను ఎలా ఇక్కడికి వచ్చానో అదంతా నీకు చెబుతాను, జాగ్రత్తగా వినవయ్యా. ఉపస్థానే మహేంద్రస్య వర్తమానే మనోరమే తవాగమనతో వృత్తే స్వర్గస్య పరమోత్సవే రుద్రాణం చైవ సాన్నిధ్యం ఆదిత్యానాం చ సర్వసా సమాగమే అశ్వినోశ్చైవ వసూనాం చ నరోత్తమః మహర్షీణాం చ సంఘేషు రాజర్షి ప్రవరేషు చ సిద్ధచారణ యక్షేషు మహోరగ గణేషు చ ఉపవిష్టేషు సర్వేషు స్థానమాన ప్రభావత బుద్ధ్యా ప్రజ్వలమానేషు అగ్నిసోమార్కవర్ష్మసు వీణాసు బాధ్యమానాసు గంధర్వై శక్రనందన దివ్యే మనోరమే గేయే ప్రవృత్తే పృథులోచన సర్వాప్సరస్సు ముఖ్యాసు ప్రవృత్తాసు కురుద్వః త్వంకిల అనిమిష పార్థ మామేకాం తత్ర దృష్టవాన్. ఆ దేవేంద్రుడి యొక్క నివాస స్థానమైనటువంటి అందమైనటువంటి స్వర్గలోకంలో, ఈ అమరావతిలో
నీ రాక వలన గొప్ప ఉత్సవం జరిగిందయ్యా. ఎప్పటి నుంచో నువ్వు వస్తావని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాము. అందువల్ల నువ్వు వచ్చేటప్పటికి మా అందరికీ కూడా చాలా ఆనందం కలిగింది. అంతేకాకుండా ఇక్కడ అర్జునుడు వచ్చాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో గొప్ప ఉత్సవం జరిగినట్టుగా జరిగింది. రుద్రుడు, ఆదిత్యులు, అశ్వినులు, వసువులు, మహర్షి సంఘాలు, శ్రేష్టమైన రాజర్షులు, సిద్ధులు, చారణులు, యక్షులు, మహానాగగణాలు వాళ్ళ ప్రభావానికి అనుగుణమైనటువంటి స్థానాల్లో వాళ్ళు కూర్చుని ఉండగా, సూర్యచంద్రాగ్నులన్నీ ప్రకాశిస్తుండగా, గంధర్వులు వీణావాదనం చేస్తుండగా, దివ్యమైనటువంటి మనోహరమైన గానం చేయబడింది. ఓ విశాలలోచన, అప్పుడు అప్సరసల్లో ముఖ్యులందరూ కూడా నృత్యం చేశారు. ఆ సమయంలో అక్కడ నువ్వు నన్ను రెప్పవేయకుండా చూసేవు. తత్ర చావభృతే తస్మిన్ ఉపస్థానే దివౌకసాం తవ పిత్రాభ్యనుజ్ఞాత గతాః స్వం స్వం గృహం సురాః తథైవ అప్సరస సర్వా విశిష్టా స్వగృహం గతాః అపి చాన్యాశ్చ శత్రుఘ్న తవ పిత్రా విసర్జితాః. అయితే ఆ దేవసభలో ఆ మహోత్సవం ముగిసిన తర్వాత నీ తండ్రి అనుజ్ఞ తీసుకుని దేవతలందరూ కూడా వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయారు. అప్సరసలు కూడా వాళ్ళ నివాసాలకు వెళ్ళారు. అప్పుడు శత్రుఘ్న ఇంకా మిగిలిన ఉన్నటువంటి వాళ్ళని కూడా నీ తండ్రి పంపించేశాడు. తతః శక్రేణ సందిష్ట చిత్రసేనో మమాంతికం ప్రాప్త కమలపత్రాక్ష సచమాం అబ్రవీదధ. ఆ తర్వాత చిత్రసేనుణ్ణి ఆ ఇంద్రుడు పిలిచి నా దగ్గరికి పంపించాడు. అతడు నా వద్దకు వచ్చి ఈ విధంగా చెప్పాడు. తత్కృతేహం సురేశేన ప్రేషితో వరవర్ణిని ప్రియంకురు మహేంద్రస్య మమ చైవాత్మనశ్చ. ఓ సుందరి, దేవేంద్రుడు నీ కోసం ఒక సందేశాన్ని పంపించాడు. అది నీకు చెప్పమని నన్ను పంపించాడు. అందువల్ల నువ్వు మహేంద్రుడికి నీకు కూడా ప్రియమైనటువంటి ఆ పని చెయ్యాలి అని ఆజ్ఞాపించాడు. శక్రతుల్యం రణేశూరం సదౌదార్య గుణాన్వితం పార్థం ప్రార్థయ శుశ్రోణి త్వమిచ్చేవం తదా బ్రవీత్. ఓ శుశ్రోణి, యుద్ధంలో ఇంద్రుడంతటి సూర్యుడు ఎల్లప్పుడూ ఔదార్య గుణాలతో ఉండేటువంటి ప్రధానందుడైనటువంటి అర్జునుడిని సేవించు అని నాకు అతడు చెప్పాడు. తతోహం సమనుజ్ఞాత తేన పిత్రాచతేనఘ తవాంతికమనుప్రాప్త శుశ్రూషితమరుందమా. అందువలన ఓ శత్రుశోధన, ఓ అర్జున, ఆ విధంగా నీ తండ్రి చేత ఆజ్ఞాపింపబడినటువంటి నేను నీ దగ్గరికి సేవించడానికి వచ్చానయ్యా. తద్గృణాకృష్ట చిత్తాహం అనంగవశమాగత చిరాభిలషితో వీర మమాప్యేష మనోరథ. ఈ విధంగా దేవేంద్రుడి ఆజ్ఞే కాకుండా నీ సద్గుణాలన్నీ కూడా నన్ను ఆకర్షించాయ్యా. నేను మన్మధునికి వశమయ్యాను. ఓ మహావీర, చాలా కాలం నుంచి నా హృదయంలో కూడా ఈ కోరిక ఉన్నది అని చెప్పింది. తాం తథా బ్రవతీం శ్రుత్వా భృశం లజ్జామృతో అర్జున ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం వ్యధాయ త్రిదిశాలయే. అలా చెప్పేవాడికి ఆ మాటలు వినేటప్పటికీ ఆ అర్జునుడు చాలా సిగ్గుపడి రెండు చెవులు మూసుకుని అతడు ఎంతో వేదనతోటి ఈ విధంగా అన్నట్ట. దుశ్రుతం మేస్తు శుభగే యన్మాం వదసి భావిని గురుదారై సమానామే నిశ్చయే నవరానని. ఓ సౌభాగ్యశాలిని ఊర్వశి, నాతో నువ్వు చెప్పిన మాట వినడానికే నాకు చాలా బాధగా ఉంది. నిశ్చయంగా నువ్వు నా దృష్టిలో ఎటువంటి దానవు అంటే గురుపత్నితో సమానమైనటువంటి దానవు. యథా కుంతి మహాభాగ యథేంద్రాణి శచీ మమ తథా త్వమపి కళ్యాణి నాత్ర కార్య విచారణ. ఓ కళ్యాణి, నాకు నా తల్లి కుంతి ఎటువంటిదో, అలాగే ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి ఎటువంటిదో, నువ్వు కూడా అటువంటి దానవే. ఈ విషయంలో మరొక విధంగా నేను ఎప్పుడూ కూడా భావన చెయ్యను. యచ్చేక్షితాసి విసృష్టం విస్పష్టం విశేషేణ మయా శుభే తచ్చ కారణపూర్వం హి శృణు సత్యం శుచిస్మితే. అయితే ఒక్క విషయం చెబుతాను. మరి అటువంటప్పుడు నువ్వు ఆ సభలో నేను నృత్యం చేస్తుంటే నా కేసి అట్లా రెప్పవేయకుండా ఎందుకు చూసేవు అనేటువంటి సందేహం నీకు కలగచ్చు. నేను ఆ సభలో నీ వైపు రెప్పవేయకుండా నిస్పష్టంగా విశేషంగా చూడడానికి తగినటువంటి కారణం అవుతుంది. సత్యమైనటువంటి విషయం అది చెప్తాను విను అని చెప్తున్నాడు. ఇయం పౌరవవంశస్య జననీ ముదితేతిహ త్వామహం దృష్టవాం సత్ర విజ్ఞాయోత్ఫుల్లలోచన నమామర్హసి కళ్యాణి అన్యథా ధ్యాతుమప్సర గురోర్గురుతమామే త్వం మమ త్వం వంశవర్ధిని. ఆనంద స్వరూపిణి అయినటువంటి ఈ ఊర్వశియే కదా పూర్వవంశానికి అంతటికీ కూడా
తల్లి వంశప్రవర్తకురాలు అని భావించాను నేను. అలా భావించడం చేత విచ్చినటువంటి కన్నులతోటి గౌరవభావంతో నిన్ను చూశానమ్మా, అంతేకాని నిన్ను మరొక రకంగా నేను చూడలేదు, మరొక రకంగా నిన్ను నేను భావించడం లేదు. నువ్వు మా వంశానికి అంతటికి కూడా బద్ధకురాలవు, అందువలన నువ్వు నాకు గురువు కంటే ఎక్కువగా గౌరవింపదగినటువంటి దానవు అని చాలా వినయంగా అర్జునుడు ఆ ఊర్వశితోటి తన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేశాడు. అప్పుడు ఊర్వశి అంటోంది, అనావృతాశ్చ సర్వాహస్మ దేవరాజాభినందన గురుస్థానే నమాం వీర నియోక్తం త్వమిహారసి. అప్పుడు ఊర్వశి ఈ విధంగా అంది. ఆమెకు కొద్దిగా క్రోధం కూడా వచ్చింది. ఓ దేవేంద్రనందన, స్వర్గవాసులైనటువంటి మాకు ఇటువంటి కట్టుబాట్లు ఏముండవు, మేము ఇక్కడ దేవవేశ్యలము, మాకే విధమైన కట్టుబాట్లు ఉండవు. ఇక్కడ నువ్వు నన్ను గురుస్థానంలో ఉంచడం అనేటువంటిది ఎంత మాత్రమో తగదు. పురోర్వంశేహి ఏ పుత్రాహ నస్తారో వా త్విహాగతాః తపసా రమయంత్యస్మాన్ నచతేషాం యతిక్రమః తత్ప్రసీదన మమార్తాం విసర్జయితుమర్హసి హృత్యయేన చ సంతప్తం భక్తాం చ భజమానదా. పూర్వంశంలో జన్మించినటువంటి పుత్రులు మనుమలు కూడా తపస్సు చేత ఇక్కడికి వచ్చి మాతో ఆనందిస్తారయ్యా, అందులో వారి అపరాధం ఏమీ లేదు. అందువలన నువ్వు నా పట్ల ప్రసన్నుడు అవ్వాలి, ఎందుకంటే నీ గుణగుణాల చేత కామపీడితురాలనయ్యాను నేను. అందువల్ల నన్ను ఇలా విడిచిపెట్టడం అనేటువంటిది నీకు తగదు. నేను నీ భక్తురాల్ని, పైగా నీ యందు కోరికతో దహింపబడుతున్నటువంటి దాన్ని, అందువలన నన్ను అంగీకరించు అంది ఊర్వశి. అనేటప్పటికి అర్జునుడు చెబుతున్నాడు, శృణు సత్యం వరారోహే యత్వాం వక్ష్యామ్యనిందితే శృణ్వంతు మే దిశశ్చైవ విదిశశ్చ సదేవతాః. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఓ ఊర్వశి, ప్రశంసింపదగినటువంటి దానవు నువ్వు. నేను నీకు నిజం చెబుతున్నాను, దిక్కులను విదుక్కులను అధిష్ఠించినటువంటి దేవతలందరూ కూడా ఈ మాట విందురుగాక. యథా కుంతీ చ మాద్రీ చ శచీ చైవ మమ అనఘే తథా చ వంశజనని త్వం హిమే జగరీయసి. కుంతి, మాద్రి, శచీదేవి నాకు ఎటువంటి వాళ్ళో, అలాగే మా వంశజననివైనటువంటి నువ్వు కూడా నాకు అట్లాగే గౌరవింపదగినటువంటి దానవు. నీ మీద అంతకు మించి నాకు ఏ విధమైనటువంటి భావము లేదు, ఉండదు. గచ్చ మూర్ధ్నా ప్రపన్నోస్మి పాదోతే వరవర్ణిని త్వం హిమే మాతృవత్ పూజ్య రక్ష్యోహం పుత్రవత్వయా. అందువల్ల నీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను, నువ్వు తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నాకు తల్లి వలె పూజింపదగినటువంటి వాడవు, నన్ను పుత్రుల్లా నువ్వు రక్షించాలి అని చెప్పాడు. ఏవముక్తాతు పార్థేన ఊర్వశీ క్రోధమూర్ఛిత వేపంతి భృకుటి వక్ర శశాపాధ ధనంజయం. ఇంతవరకు ఊర్వశికి ఈ విధంగా సమాధానం చెప్పినటువంటి వాడు ఎవ్వడు ఎదురవలే. ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి అప్సరస ఆమె. అటువంటి అప్సరస అలా వచ్చేటప్పటికీ, ఇతనిలా చెప్పేటప్పటికీ, అర్జునుడు ఈ విధంగా చెప్పేటప్పటికీ ఊర్వశి క్రోధంతో వివసురాలైపోయింది. కంపిస్తూ వక్రమైనటువంటి కనుబొమ్మలతోటి అర్జునుడిని ఈ విధంగా శపించింది. తవ పిత్రా అభ్యనుజ్ఞాతాం స్వయంచ గృహమాగతాం యస్మాన్ మాం నాభిసంధేతాః కామబాణవశంగతాం తస్మాత్వం నర్తనః పార్థ శ్రీమధ్యే మానవర్జితః అపుమానితి విఖ్యాతః షండవత్ విచరిష్యసి. అప్పుడు వెంటనే ఆ ఊర్వశి అర్జునుడిని శపించింది, ఓ అర్జున, నీ తండ్రి అనుమతితో స్వయంగా ఇంటికి వచ్చి కామవశమై ఉన్నటువంటి నన్ను నువ్వు ఆదరించడం లేదు, అందువలన నువ్వు స్త్రీల మధ్యలో గౌరవం లేకుండా నాట్యం చేస్తూ ఉంటావు, నపుంసకుడని ప్రఖ్యాతుడివై నపుంసకుడిలా సంచరిస్తావు. ఏవం దత్వా అర్జునే శాపం స్ఫురదోష్ఠీ శ్వశంచథ పునఃప్రత్యాగతా క్షిప్రం ఊర్వశీ గృహమాత్మనః అని ఈ విధంగా ఘోరమైనటువంటి శాపం అర్జునుడికి ఇచ్చింది. ఇచ్చి కంపిస్తున్నటువంటి పెదవులతో నిట్టూర్పులు విడుస్తూ వేగంగా ఊర్వశి తిరిగి తన గృహానికి వెళ్ళిపోయిందట. తతో అర్జున స్వరమాణః చిత్రసేన మరిందమః సంప్రాప్య రజనీవృత్తం తదుర్వశ్యా యథాతథం నివేదయామాస తదా చిత్రసేనాయ పాండవః తత్ర చైవం యథావృత్తం శాపం చైవ పునః పునః. ఆ తర్వాత ఆ శాపానికి భయపడినటువంటి అర్జునుడు కంగారు పడుతూ గబగబా చిత్రసేనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఊర్వశితోటి ఆ రాత్రి జరిగినటువంటి వృత్తాంతాన్నంతా యథాతథంగా చెప్పాడు. అక్కడ జరిగినటువంటి సన్నివేశము, శాప వృత్తాంతాన్ని కూడా చెప్పి చాలా బాధపడ్డాడు. ఆవేదయచ్చ శక్రస్య చిత్రసేనోపి సర్వసః తత ఆనాయ్య తనయం వివిక్తే హరివాహన
సాంతయిత్వా శుభైర్వాక్యైః స్వయమానో అభ్యభాషత సుపుత్రాద్య పృథాపాథ త్వయా పుత్రేణ సత్తమా. ఆ చిత్రసేనుడు కూడా ఇంద్రుడికి ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇంద్రుడు తన కుమారుని రప్పించి ఏకాంతంలో మంచి మాటలతో అతన్ని ఓరడించి, నాయన కుమారా, నీ వంటి పుత్రుణ్ణి పొందినటువంటి నీ తల్లి కుంతి ఈరోజు సుపుత్రవతి అయిందయ్యా. ఎందుకంటే ఇటువంటి చక్కటి ప్రవర్తనశీలము అనేటువంటిది ఎక్కడా కనిపించదు. అటువంటి చక్కటి ప్రవర్తన నీలో ఉందయ్యా. ఋషియోపి ధైర్యేణ జితావైతే మహాభుజ ఎత్తు దత్తవతి శాపం ఓర్వశీ తవ మానద సచాపితే అర్ధకృత్తాత సాధకశ్చ భవిష్యతి అజ్ఞాతవాసో వస్తవ్య భవద్భిర్భూతలే అనఘ వర్షే త్రయోదశే వీరా తత్రత్వం క్షపయిష్యసి. ఓ మహాబాహో, నీ మనోధైర్యం చేత ఋషులు కూడా జయింపబడ్డారయ్యా. ఓర్వశి నీకు ఇచ్చిన శాపం కూడా నీ అభీష్టార్థానికి సాధకమవుతుంది. భూమి మీద మీరు 13వ సంవత్సరంలో అజ్ఞాతవాసం చేయవలసి ఉందయ్యా. అందువలన ఆ సమయంలో ఈ ఓర్వశి శాపం 1 సంవత్సర కాలాన్ని పూర్తి చేస్తుంది. అంటే 1 సంవత్సరం మాత్రమే నువ్వు ఆ విధంగా ఉంటావు. అది నీకు అజ్ఞాతవాసంలో చాలా ఉపకారకమవుతుంది. అందువలన ఏదైనా మహాత్ముల యొక్క శాపమైనా వరమైనా అన్ని అనుగ్రహాలేనైనా, అందువలన నీకు ఇది కూడా ఒక అనుగ్రహమే అని చెప్పాడు. తేన నర్తన వేషేణ పుంస్త్వేన తథైవచ వర్షమేకం విహృత్యైవ తతపుంస్త్వమవాప్స్యసి. అప్పుడు నువ్వు నర్తక వేషంలో నపుంసక భావంతో 1 సంవత్సరం సంచరించిన తర్వాత మరలా పుంస్త్వాన్ని పొందుతావయ్యా. ఏవముక్తశ్చు శక్రేణ ఫాల్గుణ పరవీర ముదం పరమికాం లేభే నచ శాపం యచింతయత్. ఇంద్రుడు ఆ విధంగా ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు శత్రువీర సంహారకుడైనటువంటి అర్జునుడు చాలా ఆనందాన్ని పొందాడు. ఇక శాపాన్ని గురించి చింతించవలసిన అవసరం లేదనుకున్నాడు. చిత్రసేనేన సహిత గంధర్వేణ యశస్విన రేమే స్వర్గభవనే పాండుపుత్రో ధనంజయ. ఆ పాండుకుమారుడైనటువంటి ధనంజయుడు మహాయశస్వి అయి గంధర్వరాజు అయినటువంటి చిత్రసేనుడితో స్వర్గలోకంలో సుఖంగా హాయిగా ఉండసాగాడు. ఇదం యశృణుయాతృత్తం నిత్యం పాండుసుతస్య వై నతస్య కామ కామేషు పాపకేషు ప్రవర్తతే. ఈ అర్జునుడి వృత్తాంతము చాలా పవిత్రమైనటువంటి వృత్తాంతం. ఇటువంటి అర్జునుడి యొక్క వృత్తాంతాన్ని నిత్యం విన్నటువంటి వాడు పాపపూర్ణమైనటువంటి విషయ భోగాల్లో ప్రవర్తించట. ఇదం అమరవరాత్మజస్య ఘోరం శుచిచరితం వినిశమ్య ఫాల్గుణస్య వ్యపగత మదదంభ రాగ దోషాః త్రిదివగతాః విరమంతి మానవేంద్రాః. ఈ విధంగా దేవేంద్రుడు కుమారుడైనటువంటి ఫాల్గుని యొక్క పవిత్రమైనటువంటి నడవడిని గూర్చి వింటే మద దంభ విషయాసక్తి దోషాలన్నీ కూడా తొలగిపోయి మానవ శ్రేష్ఠులు స్వర్గానికి వెళ్ళి సుఖంగా నివసిస్తారని దీనికి ఫలశ్రుతి కూడా ఇందులో చెప్పబడింది. ఇటు శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి ఓర్వశీ శాపో నామ 44 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఇంద్రలోకాభిగమన పర్వం అనే ఉపపర్వంలో ఓర్వశీ శాపం అనేటువంటి 46వ అధ్యాయం పూర్తయిందని చెబుతూ స్వస్తి.